Hi guys, welcome to Kaburlu with Pooja and welcome back to one more vlog. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఏం రివీల్ చేయను ఎందుకంటే నాకు చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. లిటరల్లీ టైం ఇప్పుడు ఎంత అంటే 8:15 అవుతుంది. నేను 6కి లేసాను అనమాట. అంత త్వరగా ఈజీగా లేను, కానీ ఎందుకో ఈరోజు ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. నాకు ఎగ్జైటింగ్ ఉందంటే ఖచ్చితంగా ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకు 1 hour పడుతుంది, 1.5 hour మేబీ. స్టార్ట్ అయితే అయిపోయాము. ఆ ప్లేస్కి వెళ్ళాక అసలు అక్కడ ఏముంటది ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వ్లాగ్ లో నేను అండ్ సందీప్ తో పాటు ఇంకొకరు వస్తారనమాట, యాడ్ అవుతారు. ఎవరు అంటే పాపాయ్ వాళ్ళ మమ్మీ అనమాట. సో మేము ఆంటీని తీసుకెళ్తున్నాము. అంటే మేమిద్దరం కూడా ఫస్ట్ టైం అనమాట ఆ ప్లేస్ కి. సో ఎందుకు ఆంటీని కూడా తీసుకెళ్దాం, సరదాగా ముగ్గురం వెళ్ళేసి వద్దాం అనుకున్నాం అనమాట. అండ్ సందీప్ చాలా క్వైట్ గా ఉన్నాడు, ఎందుకంటే ఇందాకే లేసాడు కాబట్టి. ఏమో మార్నింగ్ నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడొచ్చు కదా. సో ఆంటీ కూడా వచ్చేసారు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ కుక్ చేసి తీసుకొచ్చా అనమాట. అంటే ఒక దగ్గర ఆపేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాము. సో ఆంటీ ఏంటంటే బయట ఫుడ్ తినరు ఎక్కువ, సో అందుకని ఇట్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంట్లోనే కుక్ చేసి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసాను. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంకా మేము వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. ఆల్రెడీ టికెట్స్ అయితే ఆన్లైన్ లో తీసేసుకున్నాను. సో ఇందాకైతే చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో సోరన్ హిల్ కి అయితే వచ్చామన్నమాట. ఇది బాల్రత్ లో ఉంది. వ్లాగ్ అయితే లెంత్ ఎక్కువ ఉంది, అంటే బాల్రత్ లో 4 to 5 ప్లేసెస్ మొత్తం చూపిస్తాయి ఇందులో. సో మంచిగా స్నాక్స్ తెచ్చుకొని తింటూ చూస్తే ఎంజాయ్ చేసేయండి. సో బ్యాక్ టు వీడియో. ఇక్కడ ఓల్డ్ విక్టోరియన్ కాస్ట్యూమ్స్ వేసి వాళ్ళే మేకప్ వేసి అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ దగ్గర ఫొటోస్ తీస్తారనమాట. సో కొంతమంది ఇక్కడ ఓల్డ్ విక్టోరియా కాలంలో లాగా కాస్ట్యూమ్స్ వేసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటారు. మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళతో. ఇట్లా షాప్స్ ఉంటాయి అనమాట. సో మనం లోపలికి వెళ్తే నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు కూడా. విక్టోరియన్ ఎరా అప్పట్లో కబోర్డ్లు ఏమి ఉండవు కదా, ఇంకా బ్యాగులు సూట్ కేసులు కింద. అండ్ నేను ఇందాక చెప్పాను కదా నాకు ఎగ్జైటింగ్గా ఉంది, ప్లేస్ రివీల్ చేయను అని చెప్పి. సో అదేంటి అంటే గోల్డ్ మైన్ టూర్ అనమాట. What's this? Do you know anything about this? Yeah, that's a water pump. Oh, it's a water pump. It pumps the mine empty, Right. and that comes from underground, the water. Ah, okay. So is this somewhat related to the engine room? Yeah, that's yeah. Ah, okay. Right. Okay. All right. Yeah, they still mine gold down here. Yeah. Oh, they're still going on? Yeah, but not this. It's a proper mine. Okay. Still right under the town. Right. Okay. Two people told me. So if we take the tour, do they take us there, or No, the visitors are not allowed, I guess? Okay. That's just how the early days. ఓకే యాక్చువల్లీ కింద ఇప్పుడు గోల్డ్ మైనింగ్ నడుస్తుందంట. ఇప్పుడు నీ కింద చేస్తానంట అంటే గోల్డ్ మైన్ ఉందంట పెద్ద, కాకపోతే విజిటర్స్కి ఎలా లేదంట, చాలా డీప్గా ఉందంట. ఇప్పుడు వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయంట. నిజంగానే గోల్డ్ తవ్వుతున్నారంట. ఇక్కడికి వస్తున్నాయి. మనకి చూపించేది ఇప్పుడు మనం టూర్ వెళ్తున్నాం కదా, ఆ టూరు ఆల్రెడీ తవ్వేసినవి. అది కాకుండా నేను ఇంకా కిందకి వెళ్ళారంట ఇప్పుడు. అంటే లోపలికి వెళ్ళాక ఎట్లా ఉంటది ఏంటి అనేసి ఇట్లా చెప్తారు. ఇక్కడ నుంచి స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇక్కడ నుంచి. కిందకి వెళ్తాం ఇప్పుడు, ఏడవకూడదు. I'm about to close these tram doors and then we will head down into the tunnel. Oh. Alright, ladies, welcome to the play. So, welcome to the Norman B. North mine. This is a company mine. It was in use from 1901 until 19... ఈ ఏరియా ఏంటంటే లేట్గా డిస్కవర్ చేశారనమాట గోల్డ్ ఉంది అనేసి. సో టూరిస్ట్ చూస్తారని చెప్పేసి గోల్డ్ తవ్వకుండా ఇలాగే పెట్టేశారనమాట. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ రియల్ మైనింగ్ టనల్స్ అనమాట. అంటే 19th centuryలో తవ్వారంట ఇదంతా. సో అప్పట్లో గోల్డ్ మైనింగ్ ఎలా జరిగిందో గైడ్ చెప్తుంటది. ఈ ప్లేస్ లో లైట్ అయితే ఎక్కువ ఉండదు అనమాట, అండ్ చిన్న ల్యాంప్స్ మాత్రమే ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫాదర్ అండ్ సన్ ఏంటంటే కంపెనీ తరపున కాకుండా వాళ్ళే సొంతంగా ఇక్కడికి వచ్చి మైన్ చేశారంట. సో
ఇదంతా తవ్వడానికి వాళ్ళకి 2 years పట్టిందంట. సో వాళ్ళకైతే గోల్డ్ దొరికింది. బట్ ఆ గోల్డ్ వాళ్ళు ఎంతకు అమ్మారంటే $500,000 అమ్మారంట. అదే గోల్డ్ ఇప్పుడు అమ్మితే అసలు ఎంత వచ్చుండేది అసలుకి. ఇక్కడ మైనర్స్ అంటే గోల్డ్ పైనింగ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో అవి వాడే వాళ్ళంట. సో అంటే వాటర్ శాండ్ ఒక పాన్ లో వేసి గ్రావిటీ ద్వారా గోల్డ్ పార్టికల్స్ ని ఇట్లా సపరేట్ చేసేవాళ్ళంట. మనకు చాలా ఎక్సైటింగ్ ఉంది. సో టన్నల్ లోపల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి అంటే దాన్ని ఏమంటారో తెలియదు, బట్ ట్రాన్స్పోర్టేషన్కి ఇట్లా మినీ ట్రైన్లా ఉంది. సో కంప్లీట్ ట్రైన్ కాదు కానీ ట్రాక్ అయితే ఉంది, కూర్చోడానికి కూడా సీటింగ్ అయితే ఉందన్నమాట. కానీ చాలా బాగుంది. Watch your head and your step as you exit the train. Watch your head and your step. Shouldn't seem as dark as when you were coming down. Okay. Thank you all for joining me on my tour today. I do hope that you enjoyed it. If you did, please remember my name is Kelly. And if you didn't, my name is Jessie. Let's get out of here, folks. Let's go, Kelly. Let's go. వచ్చేసాం. ఎలా అనిపించింది? జిగ్ జిగ్ మైండ్ ఎలా అనిపించింది? భలే ఉంది. ఇప్పుడే బయటికి అయితే వచ్చేసాం. నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా బాగుంది. 45 minutes అన్నమాట. బట్ ఒకసారి అయితే అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి, మైనింగ్ అండ్ రియల్ గోల్డ్ చూసాను అనమాట. ఇది అప్పట్లో బౌలింగ్ బాల్ అలా ఉండేది అండ్ ఇవి ఇలా ఉండేది అన్నమాట. ఈ అబ్బాయి వేస్తున్నాడు. అప్పట్లో హార్సెస్ వచ్చేసి మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కదా. సో ఇక్కడ కూడా రీక్రియేట్ చేసి పెట్టారు. సో మనం టికెట్ పర్చేస్ చేసి ఇట్లా రైడ్కి అయితే వెళ్ళొచ్చు. జస్ట్ ఒక రౌండ్ తిప్పుతారనమాట. సో గన్ షూట్ డెమాన్స్ట్రేషన్ ఇది. అప్పట్లో మోస్ట్లీ గన్ పౌడర్ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళంట. సో ఫస్ట్ జాగ్రత్తగా ఇట్లా గన్ లోడ్ చేస్తారు. సో తర్వాత గన్ షూట్ చేసేవాళ్ళు అనమాట. అంటే మాన్యువల్ రీలోడింగ్ చేయాలంట ఎవ్రీ టైమ్ బిఫోర్ ఫైరింగ్. సో అప్పట్లో ఈ గన్స్ వెపన్స్ మాత్రమే కాదు, వే ఆఫ్ సర్వైవల్ అనమాట. అంటే మైనర్స్ ఇప్పుడు గోల్డ్ దొరికిన తర్వాత చాలా మంది దొంగలు వచ్చి అటాక్ చేసేవాళ్ళంట వాళ్ళని. అప్పుడు సోల్జర్స్ కానీ మైనర్స్ దగ్గరే గన్స్ ఉండేవంట. సో అలా వీళ్ళు వాళ్ళని అటాక్ చేయడం అట్లా జరిగేదన్నమాట ఇది వరకు. And yes, get ready. Thank you for waiting. It's beautiful mine. Thank you. Dress mom. Would you like to take me out? Yeah. ఇది ఎక్కుతున్నాం పైకి. ఇప్పుడు పైకి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా. అండ్ ఇందాక చెప్పా కదా గోల్డ్ పానింగ్ టెక్నిక్ అని. సో అదే చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో ఈ ప్లేస్లో అయితే విజిటర్స్ ఎవరికి దొరకలేదు గోల్డ్ అయితే. బట్ సందీప్ కూడా ట్రై చేశాడు ఊరికే, బట్ ఏం దొరకలేదన్నమాట. అమ్మ నడిచి నడిచి పని అయిపోయింది. అండ్ లోపల నేను ఏమేమి కొన్నానో అన్నీ లాస్ట్లో చూపిస్తాను, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. దగ్గరలో ఇంకా పార్క్ ఉంటే ఆపేసి తింటున్నాము లంచ్ అయితే. బట్ లంచ్ తినేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్ళాలి.
ఇప్పుడు బాలరథ్ బొటానికల్ గార్డెన్స్కి వచ్చాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్గా ఫ్లవర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే 40 hectares ఏరియాలో ఇట్లా గార్డెన్స్ ఉంటుంది. ఒక మంచి రిలాక్సింగ్ పిక్నిక్ స్పాట్ లో కూడా ఉందన్నమాట. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్స్ కి కూడా సూపర్ ఉంటుంది. ఇదే ప్లేస్ లో యూరోపియన్ స్టైల్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. కొన్ని స్కల్ప్చర్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి అవి. అంటే ఏన్షియంట్ రోమన్ గ్రీక్ స్టైల్స్ లో డిజైన్ చేశారనమాట. కలబంద అస్సలకి ఇక్కడ ఉన్నాయి. అదేందో పిచ్చి చెట్టు పెంచినట్టు ఇంత పెంచారు అసలుకి. ఇది బాగుంది. సో ఇది చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే ఈ లెవెల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అన్నట్లు అనుకున్నా. బట్ కట్ చేస్తే అసలు ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది. మస్ట్ విజిట్ స్పాట్ అన్నమాట ఇది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. నేను ఇందాకటి నుంచి వెయిట్ చేస్తాను లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్తానే అనేసి. అండ్ అబ్బా ఎంత బాగుందో కదా. ఇక్కడ సీజనల్ ఫ్లవర్స్ చాలా వెరైటీస్ లో ఉంటాయంట. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే బెగోనియా ఫ్లవర్స్ అంట. ఎవ్రీ ఇయర్ బాలరథ్ లో బెగోనియా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారంట. సో థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని అరేంజ్ చేస్తారంట అక్కడ. నాకైతే ఇక్కడ కూర్చొని అస్సలు ఉండిపోవాలనిపించింది, అంత బాగుండింది అసలుకి. సో ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కాసేపు లోపల ఉండేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎట్లా అంటే మీకు కొన్ని ఫ్లవర్స్ చూపిస్తాను, చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అవి మీరే చూడండి. నెక్స్ట్ ప్లేస్ బాలరథ్ సిటీ సెంటర్కి వచ్చాము. ఇక్కడ హిస్టారిక్ బిల్డింగ్స్ చూడొచ్చు, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. 19th centuryలో గోల్డ్ రష్ ఎరా టైంలో కట్టారంట ఇవన్నీ. సో ఇది లిడియార్డ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడున్న బాలరథ్ టౌన్ హాల్ ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అనమాట. క్లాక్ టవర్ వచ్చేసి 19th centuryలో ఇన్స్టాల్ చేశారంట. అండ్ ఇంకా వర్కింగ్ లో కూడా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ థియేటర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, క్లాసిక్ హోటల్స్ కూడా కనిపిస్తాయి. 2 ప్లేసెస్ చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రెలా లేన్ వేక్ అయితే వచ్చేసాము. కలర్ఫుల్ అంబ్రెలాస్ పెట్టి లైట్స్ పెట్టారు. ఐ థింక్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటది అనుకుంటా చూడడానికి. సో బాలరథ్ లో మోస్ట్ ఫేమస్ హ్యాంగ్అవుట్ స్పాట్ ఇది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం ఇంకా. సో పాపయ్య మార్నింగ్ వచ్చిన స్పాట్ కి వస్తుంది. సో ఆంటీని పిక్ చేసుకోవడానికి. అండ్ మేము వచ్చేసి ఆంటీని దింపేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. కాసేపు అందరం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. సేమ్ టైం సంజయ్ అన్న కూడా కాల్ చేస్తే ఇంక అన్నతో కూడా మాట్లాడుతూ ఉన్నాం అనమాట అందరం. సో కాసేపు తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం అందరం. అండ్ పాప ఇంట్లో పాస్తా కుక్ చేసి మా కోసం తీసుకొచ్చింది అనమాట. సో ఇంటికి వెళ్ళాక తిందాం అనుకున్నాం. అండ్ అది మైక్రోవేవ్ లో పెట్టుకోమనింది ఒక 2 minutes అట్లా. సో దారిలో అయితే KFCలో ఆపి ఇంకా చికెన్ పాప్కార్న్ తీసుకున్నాం అనమాట. అంటే బాగా తిరిగాం కదా, ఇంకా ఫుల్ ఆకలేస్తూ ఉండింది అప్పటికే. ఇప్పుడే ఇంటికి వచ్చాము, ఫుల్ అలసిపోయాం అనమాట. నేనైతే కొద్దిగా ఫ్రెష్ అయ్యాను. అండ్ ఇందాక పాపాయి వచ్చింది కదా, పాపాయి ఏంటంటే పాస్తా చేసి పంపించింది, తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. అండ్ వీడియో ఇంకా ఎండ్ చేయలేదు. అండ్ మీకు చూపిస్తా అని చెప్పాను కదా, నేను కొన్ని తీసుకున్నా అని చెప్పాను కదా. సో అవి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది నేను కొన్నాను బట్ తినలేదన్నమాట. తర్వాత ఇందులో ఏముందో గెస్ చేయండి. ఇదేంటో తెలుసా? సోప్ అనమాట. చిన్నది, జస్ట్ $1 అనమాట. ఇది జస్ట్ స్మెల్ అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసి సో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. నార్మల్గా పెట్టుకుంటారు కదా సోవినియర్స్ అన్ని ఇట్లా ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ లాగా. సో ఇది ఎక్కాం, గుర్తుందా మీకు? అండ్ నెక్స్ట్ ఇవన్నీ తిరిగాము, ఇవన్నీ చూసాము. తర్వాత వీళ్ళని చూసాము, షూట్ చేశారు కదా గన్స్ తోటి, వీళ్ళని చూసాము. నెక్స్ట్ హార్స్ రైడింగ్ చూసాము. నెక్స్ట్ ఇది చూసారా, మీకు చూపించాను కదా
లాస్ట్లో అందరూ ప్లేట్స్ పట్టుకొని ఇట్లా జల్లెడ పడుతున్నారు స్టోన్స్. సో అది ఇది. సో ఇదన్నమాట కంప్లీట్గా అన్నీ ఉన్నాయి మనం తిరిగినవన్నీ ఈరోజు. సో పాపాయ్ పాస్తా పంపించింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని మైక్రోవేవ్ చేస్తాను. చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుందన్నమాట. టేస్టింగ్ టైం అన్నమాట. చికెన్ పాస్తా ఇది. సో స్మెల్ అయితే చాలా బాగుంది. మరి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా చేసింది పాపాయ్ యాక్చువల్లీ. అండ్ మొన్న కోకోనట్ రైస్ కూడా చాలా బాగా చేసింది. ఆ వ్లాగ్ లో చెప్పడం మర్చిపోయా. చాలా బాగా చేసింది అనమాట. అండ్ ఇప్పుడు తింటూ టీవీ చూస్తాను. సో తినేసాక ఇంకా రెస్ట్ తీసుకుంటా. నేనంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా అంతా చూపించా కదా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.